మిర్యాలగూడలో జరిగిన సభలో ఆయన కంప్లీట్‌గా టార్గెట్ మొత్తం మాజీ ముఖ్యమంత్రినే టార్గెట్ చేసినట్టుగా కనపడతా ఉంది. యథావిధిగా ఇది పెద్ద ఊహించలేని అంశం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఊహించింది. ఈయన సభ అంటే, ఈయన స్పీచ్ అంటే కేవలం ఈ టార్గెటెడ్ మాటలు తప్పితే ప్రజలకు ఉపయోగపడేటట్టు, లేదా కొత్త హామీలా, లేకపోతే ఆ మిరియాలకు కూడా సంబంధించి చాలా అంశాలున్నాయి మాట్లాడడానికి. నల్గొండ జిల్లాకి ప్రధానంగా చాలా సమస్యలున్నాయి. ఈ ఫ్యాక్టరీల అంశం ఉంది. చాలా అంశాలు త్రిబుల్ ఆర్ అంశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా కనీసం అప్డేట్ లేకుండా, ఎలాంటి అంశం మీద స్పందించకుండా, కొత్తగా ఇచ్చే హామీలేమీ లేకుండా, కేవలం చిన్న పిల్లలు కూడా చూడలేని పరిస్థితిలో నిన్న స్పీచ్ కనపడింది. సో ఇదే ప్రధాన వార్తగా కనపడింది. ఇక అన్ని పేపర్లో కూడా దీన్నే హైలైట్ చేస్తూ వార్తలు ఈరోజు మ్యాక్స్ అన్ని పేపర్లో కూడా దాదాపు ఇదే వార్త ఇదే టైటిల్తో కనపడతా ఉంది. కొంచెం అటు ఇటుగా ఇదే టైటిల్ కనపడతా ఉంది. అన్ని పేపర్లో కూడా ఇదే. ఇప్పుడు దీనివల్ల ప్రజలకు ఏం ఉపకారం జరుగుతుందంటే ఏం లేదు, జీరో. ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడాల్సిన మాటలు వేరే. ఇప్పటికైనా అంటే దాదాపు 2 ఏళ్ళగా అయిపోయింది. ఇక దాదాపు 3వ సంవత్సరం అడుగుపెట్టాం. ఇంకా 2 ఏళ్ళు అయితే ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనేది తెలియని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో కనీసం ఈ రోజైనా ప్రజలకి కొత్త హామీల గురించి కావచ్చు, ఇంకా పూర్తిగా హామీలు అమలు కాని విషయాల మీద కావచ్చు, రైతుల యూరియా కష్టాల గురించి కావచ్చు, రైతులకు రావాల్సిన రైతు బంధు విషయంలో కావచ్చు, లేదా గిట్టుబాటు ధరల అంశం కావచ్చు, త్రిబుల్ ఆర్ అంశం కావచ్చు. నిన్న నల్గొండ జిల్లా ప్రధానంగా జరుగుతూ ఉంది కాబట్టి త్రిబుల్ ఆర్ అంశం కావచ్చు. అక్కడ రైతులు చాలామంది పాపం ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆ పొలాలు ఇవ్వడానికి ఇష్టం లేకుండా ఉండే. సో మొదట్లో రిలీజ్ చేసిన డిపిఆర్ వేరే, తర్వాత మ్యాప్స్ను కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేశారని రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఎక్కడా కూడా అక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ ఏవి కూడా పోకుండా, కనీసం ఇంత డ్యామేజ్ కూడా ఫ్యాక్టరీలకు జరగకుండా మొత్తం మ్యాప్నే మార్చిర్రు అనేది రైతులు ఆరోపిస్తున్న మాట. సో వీటన్నిటి మీద ఏమైనా జవాబు చెప్తారేమో, లేదా ఆల్రెడీ దావోస్కి పోయించిండు కదా, ఏమైనా కొత్త అంశాలు ఏమైనా చెప్తారేమో, అక్కడ పాఠాలు కూడా నేర్చుకుని వచ్చింది కదా అనే ఆశతో యావత్ తెలంగాణ ఎదురు చూసింది. వాస్తవంగా నిన్న ముఖ్యమంత్రి మాటలు, సో బేసిక్గా ఇవన్నీ ఉంటాయని తెలుసు, కానీ కేవలం వీటితోనే సభ